చిరంజీవి అండ్ అనిల్ రావుపూడి చిరంజీవి గారితో తీసిండు మూవీ. ఆ సినిమా ఇప్పట్లో రాదు, కష్టం అనేసి వినబడుతుంది. ఎందుకోసం అంటే లైలా మూవీ ప్రొడ్యూసరే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఆగిపోతుంది, ఈ మధ్యలో రాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సినిమా ఎప్పుడు వస్తుందో కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తాం అనేసి చెప్పారు. మరి ఈ టైంలో వస్తుందా రాదా, ఆగిపోతుందని చెప్తా ఉన్నారు. విషయం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక ఫ్లాప్ రాగానే ఆయన పని అయిపోయింది, ఆయన ఇంకా జీవితంలో కోలుకోలేడు, మళ్ళీ ఇతను సినిమాలు చేయాలంటే చాలా టైం పట్టుద్ది అనే ఒక రూమర్ బయట ఉంటుంది, కామన్. అది ఇక అసలు విషయానికి వస్తే లైలా సినిమా ప్రమోషన్స్కి కూడా చిరంజీవి రావడానికి కారణం ఏంటి? ఆ ప్రొడ్యూసర్ చిరంజీవితో నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సాన్నిహిత్యంతో మా ఈ సినిమా కూడా కొంచెం మీరుంటే బాగుంటుందండి అని పిలిస్తే రావడం జరిగింది. అది ఆ సినిమా వాళ్ళకు కూడా కొద్ది గొప్ప మైలేజ్ ఇచ్చింది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ నిర్మాతకి ఆ ఒక సినిమా పోయినంత మాత్రాన నెక్స్ట్ సినిమా చేయడు అనేది మాత్రం తప్పు. ఎందుకంటే చిరంజీవి గారితో సినిమా తీస్తున్నాము అని అనౌన్స్ చేస్తే చాలు, అడ్వాన్స్లు వచ్చేస్తాయి, ఫైనాన్షియర్లు వస్తారు, అడ్వాన్స్లు కూడా వచ్చేస్తాయి. పెద్ద విషయం కాదు. అప్పటికే రైట్స్ గిట్స్ కొనే వాళ్ళు ఉంటారు, దాన్ని రొటేట్ చేసి కూడా సినిమా తీయొచ్చు. మళ్ళీ ఇంకోటి అంటే అనిల్ రావుపూడి గారు, పైగా అనిల్ రావిపూడి డైరెక్టర్ అంటే నువ్వు వద్దన్నా సరే సూట్ కేసులు వస్తాయి. సో వాళ్ళ సినిమా హ్యాపీగా తీస్తారు, ఆ విషయంలో ఎలాంటి ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిర్మాతే కాదు, ఏ నిర్మాత అయినా సరే. ఇప్పుడు ఇతను ఏంటి సైన్స్ స్క్రీన్స్, మన సాహు గారపాటి గారు. లైలా అనేది ఆయన కెరీర్లో ఒక చిన్న సినిమా, మరీ దానికి ఒక 100 కోట్లు ఏం పెట్టి ఆయన నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని అయితే కూర్చోవాలి. చిన్న సినిమా అన్నా కూడా కొంచెం పర్వాలేదు, బాగానే శక్తికి మించి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు లైలా ఆ కథని డీల్ చేయడం కూడా చాలా గ్రేట్. ఎందుకు చెప్పనా, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, నాట్ లైక్ దట్. ఇప్పుడు అదంతా జరిగేది ఏంటి, ఓల్డ్ సిటీలో అని చెప్పారు, ఒక కాలనీ. ఆ కాలనీ అంతా సృష్టించారు. ఆ కాలనీ చుట్టూ కథ తిరిగినప్పుడు బయట చూడు, ఫ్రేమ్ పెడితే జనాలు, ఫ్రేమ్ పెడితే జనాలు, ఫ్రేమ్ పెడితే జనాలు కనపడాలి. బోల్డ్ అంత ఖర్చు, డాన్సర్స్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు, అసలు ప్రతిరోజు చాలామందికి వర్క్ వచ్చింది లైలా అనే సినిమా. అండ్ బోల్డ్ అంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు, చాలామందికి స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు డైలాగులతో సహా. సో అట్లాంటి నిర్మాత అంటే ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని రంగాల వాళ్ళకి పని కల్పించే ఏ నిర్మాత కూడా చెడింది లేదు ఇప్పటివరకు. కొంతమంది ఏంటంటే అబ్బా కార్డు ఉన్న వాళ్ళు ఎందుకులే, డబ్బులు ఎక్కువ, ఏదో రకంగా మేనేజ్ చేద్దాం, లో బడ్జెట్ అంటారు కదా, వాళ్ళంతే, ఇంకా మళ్ళీ కనబడరు. కానీ ఇలాంటి నిర్మాతలు ఎప్పటికీ బాగుంటారు, అందరికీ పని, అంతమంది తలుచుకుంటారు ఈ నిర్మాత ఇంకా మళ్ళీ సినిమాలు చేయాలి అని.